ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా డిఎస్సి 2025 నియామకాల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టుగా అధికార కూటమి మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అనుసరిస్తున్న నిరసన వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అనుకరించే ప్రయత్నమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ ఉద్యమం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వెళ్ళింది. ఇప్పుడు అదే తరహాలో డిఎస్సి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ ఒత్తిడి పెంచాలని వైసీపీ ప్రయత్నిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. పరీక్షల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజన సంఘాలు భారీ స్థాయిలో నిరసనలకు దిగాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళనలకు వివిధ రాష్ట్రాల నుంచి యువత భారీగా తరలివచ్చింది. ఈ ఉద్యమానికి ప్రధాన బలం స్పష్టమైన ఆరోపణలు, దర్యాప్తులో నెలకొన్న ఆందోళన. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మెగా డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే అధికార పార్టీ మాత్రం ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, డిఎస్సి నియామకాలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేస్తుంది. కొద్ది వారాల క్రితం వైసీపీ అధినేత జగన్ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులతో సమావేశమై వారి సమస్యలు విన్నారు. ఎంపిక ప్రక్రియలో అన్యాయం జరిగిందని భావిస్తున్న కొందరు అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వం తరపున పూర్తి వివరణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎంపిక, ర్యాంకులు, కోటా నిబంధనలు, ఎంపిక ప్రమాణాలను వివరంగా వెల్లడించారు. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే సంబంధిత ఆధారాలతో ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. అనంతరం ఈ అంశంపై అభ్యర్థుల నిరసనలు కూడా పెద్దగా కొనసాగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. డిఎస్సి వ్యవహారాన్ని న్యాయస్థానానికి కూడా తీసుకెళ్లింది వైసీపీ. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. డిఎస్సి వల్ల నష్టపోయామని చెప్తున్న అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని, వారి తరపున స్పష్టమైన ఆధారాలు ఏమిటని కోర్టు ప్రశ్నించినట్లు న్యాయవర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరపు న్యాయవాది బాధితులు ముందుకు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నప్పటికీ కోర్టు అందుకు స్పష్టమైన ఆధారాలు కోరినట్లు సమాచారం. అక్రమాలు జరిగాయని చెప్తున్నట్లయితే వాటిని నిరూపించే పత్రాలు సమర్పించాలని కోర్టు సూచించినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ మాత్రం డిఎస్సి నియామకాలపై చేసిన ప్రతి ఆరోపణకు వివరణ ఇచ్చామని, ఎక్కడైనా లోపాలు ఉంటే చట్టపరంగా పరిశీలించేందుకు సిద్ధమేనని చెబుతుంది. మరోవైపు వైసీపీ మాత్రం ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందని ఆరోపిస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి అంశాల్లో ప్రజల మద్దతు పొందాలంటే కేవలం ఆరోపణలు సరిపోవని, వాటిని బలపరిచే ఆధారాలు కూడా సమర్పించవలసిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. డిఎస్సి అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పలుమార్లు స్పందించారు.
నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వం పూర్తి స్థాయి పారదర్శకతతో వ్యవహరించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. డిఎస్సి ప్రక్రియపై ఏ వేదికలోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయన్నారు. అయితే ఈ సవాలుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, నిరసనల ద్వారా డిఎస్సి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. అయితే ఈ వ్యూహానికి ప్రజల నుంచి ఎంత మేర స్పందన లభిస్తుంది, అది రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుంది అన్నది ఇప్పుడు చెప్పడం కష్టం. నీట్ ఉద్యమం దేశవ్యాప్తంగా విజయవంతం కావడానికి అక్కడ వెలుగులోకి వచ్చిన దర్యాప్తులు అంశాలు, విస్తృత ప్రజా మద్దతు ప్రధాన కారణాలుగా నిలిచాయి. డిఎస్సి వ్యవహారంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ తమ తమ వాదనలతో ముందుకు వెళ్తుండగా ఈ వివాదంపై తుది స్పష్టత న్యాయపరమైన విచారణలు, అధికారిక ఆధారాలు, తదుపరి పరిణామాల ద్వారానే వచ్చే అవకాశం ఉంది. మరి డిఎస్సి అంశం రాజకీయ చర్చగా మాత్రమే మిగిలిపోతుందా, లేక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అంశంగా మారుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.